శ్రీశైలానికి మహానందికి ఫ్యామిలీ ట్రిప్ అయితే నేను వెళ్ళామనేసి ఒక సాంగ్ అయితే సెట్ చేసి పెట్టాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైమే కుదరడం లేదు అసలు. అందుకే సాంగ్స్తో పెట్టే వీడియోలన్నీ పెట్టేశాను అనమాట. కానీ ట్రిప్ అని కాదు, కానీ దర్శనం వరకు అయితే చాలా బాగా జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నిజంగానే. శ్రీశైలంలోనూ అలాగే దర్శనం జరిగింది, అమ్మవారిది అయ్యవారిది. అలాగే రెండవ శక్తిపీఠం అక్కడ ఉందంట కదా శ్రీశైలంలో అమ్మవారిది. అలాగే మహానందిలో దర్శనం మట్టుకు చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందబ్బా. అది మటుకు ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మర్చిపోలేము. బూజ్ బాంబ్స్ వస్తాయి. ఏంటంటే స్పర్శ దర్శనం అనే ఒకటి ఉంది అనమాట. అంటే మనిషికి 150 రూపాయలు అనమాట స్పర్శ దర్శనము. అలా ఇద్దరికి అయితే 300 పెట్టేసి మేము గర్భగుడిలో దేవుణ్ణి తాకుతూ ముక్కుకొని అయితే వచ్చినాం అనమాట. మళ్ళీ లోపల అభిషేకం చేయాలంటే మళ్ళీ అమౌంట్ అంట. అదైతే చేయలేదు. కానీ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వస్తానే మా ఆయన వండుకొని మా ఆయనే అన్నాడు, మామూలుగా నేను కడపలోనే లలితమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా కుంకుమ అర్చన చేయించి కుంకుమ ఇంటికి తీసుకొచ్చి నేను అవే పెట్టుకుంటాను అనమాట డైలీ. అలా సెంటిమెంట్ చెప్పు మనం ఆడికి పోతున్నాం. గట్టి చెప్పాలా? గుర్తుపెట్టుకునేమో గుర్తొచ్చి ఏమో మా ఆయన అమ్మవారి దర్శనం దగ్గరికి వెళ్తానే ఏమన్నాడంటే కుంకుమ అర్చన చేపిద్దాం అదరణి అని అయితే అన్నాడు. సరే ఆయన నోటంటే వచ్చింది చేపిద్దాంలే అనేసి అక్కడ ఒక 200 టికెట్ అన్నారనమాట. సరే అనేసి అక్కడ కుంకుమ అర్చన చేపించేసి అమ్మవారికి ఇంకా తిరిగి అట్లనే వస్తా అంటే మళ్ళీ నవగ్రహాలకి దీపం పెట్టి అక్కడ ఒక 50 రూపీస్ అయినా అవన్నీ దర్శనం పూర్తి చేసుకొని వచ్చినాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక శ్రీశైలంలో పాతాళగంగలో మునిగాము, మహానందిలో వచ్చేసి కోనేరు దగ్గర మునిగాము అనమాట. 2 రోజుల్లో 2 దగ్గర దర్శనం వరకు అయితే చాలా బాగా జరిగింది.